రాష్ట్రంలో గురుకులాల్లో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఒక భయాందోళనలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఒక చోట ఎలుకలు కరవడం, ఇంకో చోట ఫుడ్ పాయిజన్, ఇంకో చోట ఏకంగా వంట వండించేందుకు కూడా అక్కడి సిబ్బంది ఆ విద్యార్థిని వాడుకొని గంజి మీద పడింది. రాగి జావ మీద పడడంతో కాలు పూర్తిగా కూడా మాంసం అంతా కూడా అక్కడ తెల్లని మాంసం బయటపడిపోయింది. కాలంతా కూడా కాలిపోయింది. ఇటువంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వంలో మాత్రం ప్రస్తుతం చూస్తున్నటువంటి సినారియో చూస్తే ఎటువంటి చలనం అయితే కనిపించడం లేదు. తాజాగా ఇదే గురుకులాలకు సంబంధించిన మరొక అంశం బయటపడింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపురంలో గురుకుల పాఠశాలలో మరొక అంశం కలకలం రేపుతోంది. పాము కాట్లు గురవుతున్నారు విద్యార్థులు. పాములు ఇప్పటివరకు సుమారుగా 8 మంది పాము కాటు గురయ్యారు. ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఒకే స్కూల్లో 8 మందికి పాము కాటు గురైనట్టు తెలుస్తోంది. అయితే 24 గంటల వ్యవధిలోనే మరొక 2 విద్యార్థులకు కూడా ఒకే తరగతి చదువుతున్న 2 విద్యార్థులకి ఈ పాము కాటు గురవడం అనేది మరోసారి ఆందోళన కలిగిస్తోంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఓంకార్ని నిన్న పాము కరిచింది. కోరుట్ల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఓంకార్ని చికిత్స అందిస్తున్నారు అక్కడ. తాజాగా ఆ ఘటన నుంచి బయటపడక మునిపే 24 గంటలు గడవక మునిపే యశ్వంత్ అనేటువంటి మరో విద్యార్థిని పాము కాటు గురయ్యాడు. కోరుట్ల ఆసుపత్రిలో యశ్వంత్ తరలించారు. అక్కడున్నటువంటి స్కూల్ సిబ్బంది గతంలో ఇదే గురుకులంలో పాము కాటుకి గురైపోయి 2 విద్యార్థులు కూడా మరణించారు. వరుస పాము కాటు ఘటనలతో అక్కడ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల ఇది. ఆగస్టు నుంచి ఇప్పటివరకు సుమారుగా 8 మంది విద్యార్థులు పాము కాటు గురయ్యారు. దాంట్లో 2 మరణించారు. తాజాగా 24 గంటల గడవక ముందే ఓంకార్ అనే విద్యార్థి ఆల్రెడీ ఆ పాము కాటు గురైపోయి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. ఆ చికిత్స నిమిత్తం ఆయన హాస్పిటల్ తరలించారు. ఆ తర్వాత 24 గంటలు గడవక మునిపే అదే పాఠశాలలో సేమ్ క్లాస్ చదువుతున్నటువంటి యశ్వంత్ అనే మరో విద్యార్థి కూడా పాము కాటు గురయ్యాడు. ఆయన కూడా ఇప్పుడే ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది. సో ఏంటి ఇంతటి స్థాయిలో దిగజారిపోవాలా? ఒక చోట ఫుడ్ పాయిజన్, మరో చోట పాము కాటు గురవడం, ఇంకో చోట ఎలుకలు కరవడం, ఇంకో చోట వంట అందించేటువంటి సిబ్బంది విద్యార్థులు ఉపయోగించి వాళ్ళకు కూడా ప్రాణాపాయ పరిస్థితులు నెట్టివేయడం. ఇటువంటి ఘటనలో అసలు గురుకులాలో ఏం జరుగుతోంది, గురుకులాల పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు మారాయనే ఒక ఆందోళన కూడా విద్యార్థుల తల్లిదండ్రుల్లో పెద్ద ఎత్తున కలుగుతున్న పరిస్థితి. ఒకసారి ఆ విద్యార్థి మాట్లాడారు పాము కాటు గురైన తర్వాత. ఆ విషయాలు ఏంటో చూద్దాం. కౌంట్ తీసుకున్నాక లోపలికి వెళ్ళి కూర్చున్నాం. అందరం ఫ్రెండ్స్ కూర్చున్నాక నాకు కాలు కనిపించింది. కాలు కనిపించినాక మేడం పోయి ఇన్ఫార్మ్ చేస్తే ఇక్కడ రమ్మని తీసుకొచ్చింది. కౌంట్ తీసుకున్నాక లోపలికి వెళ్ళి కూర్చున్నాం. అందరం ఫ్రెండ్స్ కూర్చున్నాక నాకు కాలు కనిపించింది. కాలు కనిపించినాక మేడం పోయి ఇన్ఫార్మ్ చేస్తే ఇక్కడ రమ్మని చూసిండట చేతులు వస్తుందని. అక్కడ 2 కార్లు చూసి నర్స్ మేడం దగ్గరికి వెళ్ళిండట. నర్స్ మేడం ఇట్లా ఉంది అని చెప్తే ఏం లేదు, నువ్వే ఇదేమైనా పొడుచుకున్నావు కావచ్చు, డివైడర్ బట్టి గోళీలు లేవు, నేను వెళ్ళు అని అన్నమాట. ప్రిన్సిపల్ మేడం వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్తే ఆ మేడంని బెదిరించి ఒక గోల్ ఇచ్చింది. గోల్ వేసుకొని మళ్ళీ క్లాస్ రూమ్కి వెళ్ళండి. మళ్ళీ కొద్దిసేపటికి ఆరోగ్యం తీసుకెళ్ళిచ్చేది. ఆయన ఏం లేదు, పాము అయితే ఇట్లా ఉండదు, డివైడర్ అటు పొడుచుకున్నావా అని అడిగిందట. లేదు సార్ నేను ఏం పొడుచుకోలేదు అని నేను చెప్పిన తర్వాత మాకు కాల్ చేసి 9:40కి కాల్ చేసి మేము 10 గంటల వరకు ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి 10:30 12 కోట్లు వచ్చే వరకు 12:01 అయింది. ఏమొచ్చింది ఇలా ఫ్రెండ్స్ చూసుకున్నాం సార్, మాకు ఏం తెలియదు. ఇక్కడ తీసుకొచ్చి మన ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకురమ్మంటే ఇక్కడ తీసుకొచ్చి పేషెంట్ ఒక 11:30 నుండి 12 గంటల మధ్యలో రావడం జరిగింది. కుడి చేతికి రిస్ట్ జాయింట్ దగ్గర 2 ఫ్యాంగ్ మార్క్స్ ఉన్నాయి. కానీ బాబు అది పామా అనేది చెప్పలేకపోతున్నాడు. టెస్టులు చేస్తే అది కొంచెం పింజర లక్షణాలు కనబడుతున్నాయి. దానికి యాంటీ స్నేక్ వీనం అనేది స్నేక్ బయటకు విరుడు మంది ఉంటుంది, అది ఇచ్చిన తర్వాత కొంత మనకు రిపోర్ట్లలో పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకా పూర్తిగా నయం కాలేదు. ఇంకొక 24 to 36 అవర్స్ పడుతుంది. ఆ తర్వాత ఈ విరుడు మందు కంటిన్యూ చేస్తూ ఉంటాం. పూర్తిగా నయమైనాకనే పేషెంట్ను డిశ్చార్జ్ చేస్తాం. పేషెంట్ సో ఇది పరిస్థితి. గురుకులాల్లో పాము కాటు గురవడాలు, ఎలుకల కరవడాలు, ఫుడ్ పాయిజన్ ఇటువంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రం జరిగేదంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతోంది. తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఒక సుమారుగా 8 ఈ యొక్క ఆగస్టు నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఈ 4-5 నెలల సమయంలోనే 8 మంది పాము కాటు గురయ్యారు. దాంట్లో 2 మరణించారు. తాజాగా 24 గంటల గడవక మునిపే
ఇద్దరు విద్యార్థులు ఈ పాము కాటుకు గురయ్యారు. విద్యార్థులు వెళ్ళి సిబ్బందికి ఈ విషయం తెలియజేసినా కూడా మీరు డివైడర్తో పొడుచుకున్నారా అంటూ కూడా వాళ్ళు అసంబద్ధంగా సమాధానం ఇస్తూ చిన్న టాబ్లెట్ ఇచ్చి కూర్చోబెట్టారట. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి సమాచారం తెలిసిన తర్వాత వారు ప్రైవేట్ ఆసుపత్రి తీసుకువెళ్తే ఇప్పుడు అసలు విషయం బయటపడింది. పింజరీకి సంబంధించినటువంటి అంచనాలు ఉన్నాయి, పింజరీకి కాటు వేసిందనే రకంగా కొంత సిమ్టమ్స్ కనబడుతున్నాయంటూ డాక్టర్లు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్ చంద్రశేఖర్ దగ్గర వెళ్దాం. చంద్రశేఖర్, సో 24 గంటల్లోనే ఇద్దరు విద్యార్థులు అయినా గురుకుల యాజమాన్యంలో కానివ్వండి సిబ్బందులు ఎటువంటి చెల్లం లేదా, పైపెచ్చు విద్యార్థులతోనే మీరు డివైడర్తో పొడుచుకున్నారంటూ అసంబద్ధంగా సమాధానం చెప్తూ చాలా తేలికపాటుగా కొట్టిపారేస్తున్నారు. విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతోంది? 8 మంది పాము కాటు గురైనా కూడా ఆ సిబ్బంది పట్టించుకోకపోవడం వెనుక అసలు కారణం ఏంటి? ఏం జరుగుతుంది ఆ గురుకులంలో? మనోజ్, గత ఆగస్టు మాసంలో మొదటి వారంలోనే దాదాపు 6గురికి పాము కాటుకు గురయ్యారు. వరుస ఘటనలు జరిగాయి. దీంతో ఇద్దరు అనిరుద్ధ గణాదిత్య అనేటువంటి విద్యార్థులు మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. అప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలాగే ఇతర మంత్రులు అధికారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు, సూచనలు చేశారు. పేరెంట్స్ అందరు కూడా ఆందోళన చేశారు. దాదాపు 20 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. తాజాగా కట్ చేస్తే 24 గంటల వ్యవధిలోనే ఇద్దరికి పాము కాటు గురయ్యాది. ఓంకార్ అఖిల్ అనేటువంటి 8వ తరగతి విద్యార్థి అలాగే యశ్వంత్ అనేటువంటి మరో విద్యార్థి పాము కాటు గురయ్యారు. ముందుగా ఓంకార్ అఖిల్ కి చేతి నొప్పి పెడుతుంది, తనకి ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఉపాధ్యాయులకి సమాచారం అందించాడు. ఆ తర్వాత వాళ్ళు లైట్ తీసుకున్నారు. నువ్వే కొరుక్కున్నావా, ఆ కాటు నువ్వు పాము కుట్టిందా, నువ్వేనా అనేటువంటి అలసత్వంగా ఉండడంతో 2-3 గంటల పాటు కాలయాపన జరిగింది. ఈ క్రమంలో మరికొన్ని గంటల వ్యవధిలోనే నొప్పి అధికంగా ఉంది, భరించలేకపోతున్నానని చెప్పేసి ఇబ్బంది పడుతున్నాను అని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి తరంలో పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశారు. పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసినటువంటి వెంటనే కోరుట్లలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యాంటీవెనమ్ స్నేక్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి రెస్పాండ్ అవుతున్నారు. పాజిటివ్ సిమ్టమ్ ఉంది, పాము కుట్టినట్టుగా నిర్ధారించడం జరిగింది. విద్యార్థి సైతం కొద్దిగా రెస్పాండ్ అవుతున్నాడు. ఎందుకంటే పింజర లక్షణంగా చెబుతున్నారు వైద్యులు. దీంతో బ్లడ్ క్లాట్ అవుకుంటూ పోతుంది. క్రమక్రమంగా బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా ఫెయిల్ అవుతాయి. దీంతో పింజర కాటు వల్ల ఉన్న పాయిజన్ తో అని చెప్పేసి వైద్యులు అందిస్తున్నటువంటి సమాచారం. కొద్ది గంటల్లోనే మరొక 8th క్లాస్ స్టూడెంట్ యశ్వంత్ అనేటువంటి బాలుని కూడా పాము కరిచినట్టుగా గుర్తించి మరొక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు అన్నట్టుగా ఒక దగ్గర ఎలుక కరిచి ఇబ్బంది పడుతున్నారు. మరొక వైపు భోజనం సరిగా లేకుండా అస్వస్థతకు గురై ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పెద్దాపూర్లో పరిస్థితి చక్కబడుతుందని చెప్పేసి మంత్రులు ఇచ్చినటువంటి హామీలు సైతం నెరవేరని పరిస్థితి ఉంది. తాజాగా పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి పేరెంట్స్ తోని వైద్యులతోని మాట్లాడాడు. విద్యార్థులతో మాట్లాడుతున్నారు, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏం జరుగుతుంది పెద్దాపూర్లో అనేటువంటి విషయంపై కలకలం రేగుతుంది. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందినటువంటి గణాదిత్య అలాగే మెట్పల్లి ఆరేపల్లి ప్రాంతానికి చెందినటువంటి ఆదిత్య అనేటువంటి బాలుడు సైతం మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు, భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. పేరెంట్స్ సైతం తమ పిల్లల్ని కొందరిని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. బ్రతికుంటే ఎక్కడైనా బాగుపడవచ్చు, ఇక్కడ ఉంటే పాము కాటుక ఇంకేమైనా ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి, ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి వరుస ఘటనలు. కేవలం ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 8 మందికి ఈ రకంగానే పాము కాటు గురయ్యారు. ఇద్దరు మరణించారు, మరో ఇద్దరు ఆల్రెడీ ఆసుపత్రిలో ఉన్నారు అని ఇంత పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఆ సిబ్బంది కానివ్వండి, గురుకులాల్లో పనిచేసేటువంటి ఆ ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారు, వారి నుంచి ఎటువంటి సమాధానం దొరుకుతుంది? అంటే ఇంతకీ ఈ పాములు ఎలా వస్తున్నాయి అందులోకి? పూర్తిగా అంతా కూడా ఒక అటవీ ప్రాంతంలో ఉందా ఏమైనా కొంపదీసి? ప్రధానమైనటువంటి రహదారి నుంచి 4 కిలోమీటర్ల లోపల ఉంటుంది. దాని చుట్టుపక్కలంతా కూడా వ్యవసాయ పంట పొలాలు అవన్నీ కూడా ఉన్నాయి. 1983 నుంచి గురుకుల విద్యాలయం కొనసాగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రఖ్యాతిగాంచినటువంటి గురుకుల విద్యాలయం. ఇప్పుడు సైతం మౌలిక వసతులు కల్పించారు, అనేక సౌకర్యాలు కల్పించారు. అయినప్పటికీ 1983 నుంచి కొనసాగుతున్నటువంటి ఈ విద్యాలయంలో ఇప్పుడు ఇటీవల కాలంలో గత సంవత్సర కాలం నుంచి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానికి ఏంటి అసలు పాములు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేటువంటి కోణంలో సైతం ఆరాధిస్తున్నారు. గతంలో ఇక్కడ ఒక పుట్ట ఉండేదని చెప్తున్నది మనోజ్. ఆ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి, అక్కడ పెద్ద పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఆ పరిసర ప్రాంతంలో ఉండేటువంటి పాము సైతం తిరుగుతుండేది, పాములు ఉండేటివి అనేటువంటి కోణంలో మనకు సమాచారం అందిస్తున్నారు. ఈ కోణంలోనే పాము కాటేస్తుందా, పాము పగబట్టిందా అనేటువంటి కోణంలో స్థానికులు
చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. మరొక అంశం ఏంటంటే కేవలం 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే పాము కాటుకు గురయ్యారు, 8వ తరగతి విద్యార్థులు గతంలో ఆ పాము పుట్టను తవ్వించారు అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున గ్రామంలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరము షష్ఠి వారాలలో మల్లన్న బోనాలు చేస్తారు. 10,000కు పైగా బోనం ఎత్తుకొని మల్లన్నకి పూజలు చేయడం అక్కడ ఆ గ్రామంలో ఆనవాయితీ. ఆ ప్రాంతంలో పుట్ట ఉండేది, దాన్ని దైవంగా కొలిచేటువంటి అంటే ఒకే తరగతికి సంబంధించిన విద్యార్థులు 24 గంటల్లో సేమ్ ఘటన గురి కావడం అని అంటే క్లాస్ రూమ్ లో జరిగిన ఘటన, లేదంటే స్కూల్ ప్రిమిసెస్ లో ఇక్కడ ఆడుకుంటున్న సమయంలో జరిగిందా? అక్కడికి ఇంత యథేచ్ఛగా ఒకే స్కూల్లో 8 మందికి ఈ రకంగా పాము కాటు గురయ్యారంటే కనీసం స్నేక్ క్యాచర్స్ తో వాటిని పట్టించే ప్రయత్నం చేయలేకపోతున్నారా? ప్రయత్నాలు చేస్తున్నారు. బయట ప్రెమిసెస్, స్కూల్ ప్రెమిసెస్ లో వాళ్ళు బహిర్భూమికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇతరత్ర పిల్లలతో సరదాగా బయటకి ఆ లీజర్ టైం ఉంటుంది, ఆ లీజర్ టైంలో వెళ్ళినప్పుడు కావచ్చు, ఇతరత్ర సమయంలో బయట క్లాస్ రూమ్ లో కాదు, బయట ప్రెమిసెస్ లో పాము కాటు గురైనటువంటి విషయంగా సమాచారం ఉంటుంది. అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మొత్తం సర్దుకుంటుంది, పరిస్థితి అదుపులో ఉంది అనేటువంటి కోణంలో మరొక 2 విద్యార్థులు పాము కాటుకు గురి కావడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఎక్కడి నుంచి వచ్చాయి పాములన్నీ కూడా, ఎందుకు ఇక్కడనే ఈ స్కూల్లోనే కాటు వేస్తున్నాయి, పర్టికులర్ గా 8వ తరగతి విద్యార్థులకే పాము కాటు ఎందుకు గురవుతున్నారు, బాధితులుగా మారుతున్నారు అనేటువంటి అంశంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీని మీద పునఃపరిశీలించి ఆ స్నేక్ క్యాచర్ను కూడా తీసుకొచ్చేటువంటి పనిలో ఉన్నారు మనోజ్. రైట్ చంద్రశేఖర్. సో మొత్తం మీద జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 8 మందికి పాము కాటు గురైతే దాంట్లో 2 ఆల్రెడీ మరణించారు. ప్రస్తుతం 24 గంటల గడవక మునిపే మరొక 2 కూడా ఇదే స్థాయిలో పాము కాటు గురైంది. సో ఓంకార్ అనే విద్యార్థికి ఆల్రెడీ పాము కాటు గురైపోయి కోరుట్ల ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆ పాము కాటుకు సంబంధించిన విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఓంకార్ చేసిన పనికి ఉపాధ్యాయులు ఆయనను వారించి ఇదంతా డివైడర్తో పొడుచుకున్నావా, నీతో నువ్వే ఖర్చుకున్నావా అని చెప్పి ఆ విద్యార్థి పైన ఆగ్రహం వ్యక్తం చేసి ఒక చిన్న టాబ్లెట్ తెచ్చి పంపించేశారట. ఆ తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందిన తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు ఏకంగా వారిని కోరుట్ల ప్రైవేట్ ఆసుపత్రి తీసుకెళ్లినట్టుగా విద్యార్థి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆ ఘటన మరొక మునిపే అంటే 24 గంటల వ్యవధి పూర్తవక మునిపే మరొక విద్యార్థి, అది కూడా సేమ్ క్లాస్ చదువుతున్నటువంటి 8వ తరగతి చదువుతున్నటువంటి యశ్వంత్ అని మరో విద్యార్థినికి పాము కరిచింది. ఆయన కూడా ప్రస్తుతం కోరుట్ల ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. సో వరుస ఘటనలు జరుగుతున్నా అటు సిబ్బందిలో కానివ్వండి, యాజమాన్యంలో కానివ్వండి, అట్ ది సేమ్ టైం ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. గతంలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు 2 మరణించినప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడికి కదిలి వెళ్ళి చూసి పరామర్శించిందే కానీ ఈ సమస్యను మాత్రం పరిష్కరించలేదంటూ కూడా చాలామంది చెప్తున్నారు. వరుస ఘటనలు ఒకదాని వెంట ఒకటి, ఒక చోట ఎలక కరిచిందని, మరో చోట పాము కరిచిందని, ఇంకో చోట వన్ డే సమయంలో ఆ విద్యార్థిని ఉపయోగించుకు ఆయన కూడా గాయాలయ్యాయని, ఇటువంటి ఘటనలు ఫుడ్ పాయిజన్లు చోటు చేసుకుంటున్న కొద్దీ రానున్న రోజుల్లో గురుకులాలంటే అటు ప్రజల్లో ఒక విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంది, అపనమ్మకం క్రియేట్ అవకాశం ఉంది. వారి ప్రభుత్వం ఇన్ని ఘటనలు జరుగుతున్నా ఏ విధంగా కూడా స్పందించకపోవడం, అంతటి స్థాయిలో దాని రిజల్ట్ ప్రతిఫలాన్ని గమనించకపోవడం కొంత చర్చనీయాంశంగా మారింది. సో మీరేమనుకుంటారు ఇటువంటి ఘటనలపైన? గురుకులాల్లో వ్యవస్థ ఈ రకంగా మారిన సిచ్యువేషన్లో మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని, మీ సూచనని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. తీసుకున్నాక లోపలికి వెళ్ళి కూర్చున్నాం అందరం ఫ్రెండ్స్. కూర్చున్నాక నాకు కాలు కనిపించింది. కాలు కనిపించినాక మేడం పోయి ఇన్ఫార్మ్ చేస్తే ఇక్కడ రమ్మని తీసుకొచ్చింది. కౌంట్ తీసుకున్నాక లోపలికి వెళ్ళి కూర్చున్నాం అందరం ఫ్రెండ్స్. కూర్చున్నాక నాకు కాలు కనిపించింది. కాలు కనిపించినాక మేడం పోయి ఇన్ఫార్మ్ చేస్తే ఇక్కడ రమ్మని తీసుకొచ్చింది. కౌంట్ తీసుకున్నాక లోపలికి వెళ్ళి కూర్చున్నాం అందరం ఫ్రెండ్స్. కూర్చున్నాక నాకు కాలు కనిపించింది. కాలు కనిపించినాక మేడం పోయి ఇన్ఫార్మ్ చేస్తే ఇక్కడ రమ్మని తీసుకొచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.